హలో ఇక్కడ 3 letters 3 personsకి ఓకేనా పంపించడానికి మనం అట్లీస్ట్ ప్రతి ఎన్విలోప్లో పెట్టాలి ఇది క్వశ్చన్ ఓకేనా ఇక్కడ షార్ట్గా చూడండి 3 letters 3 ఎన్విలోప్స్ ఒక లెటర్ని ఒక ఎన్విలోప్లో పెట్టాలి అయితే ఇక్కడ కండిషన్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ దట్ అట్లీస్ట్ 1 letter ఈజ్ ఇన్ ద ప్రాపర్ ఎన్విలోప్ మరి ఒక్క లెటర్ని ఒక ఎన్విలోప్లో కనీసం అట్లీస్ట్ ఒక ఎన్విలోప్లో ఒక్క లెటర్ అట్లీస్ట్ ఒక్కటైనా పెట్టాలి లెటర్ ఒకటి కంటే ఎక్కువ కూడా పెట్టవచ్చు ఓకేనా ఇక్కడ ఆ డిరేంజ్మెంట్ మనకి ఫామ్లో ఉంది ఇక్కడ అంటే మనకి ఇక్కడ వచ్చేటివి ఏమొస్తాయంటే రాంగ్ వేస్ వస్తాయి ఆ రాంగ్ వేస్ నుంచి మనం పి ఆఫ్ నాన్ కరెక్ట్ కనుక్కొని మనకేమో ఇక్కడ ప్రాపర్ ఎన్విలోప్ కావాలి లెటర్స్ అట్లీస్ట్ 1 letter ఈజ్ ఇన్ ద ప్రాపర్ ఎన్విలోప్ అంటే కరెక్ట్ ప్రాబబిలిటీ కావాలి మరి కరెక్ట్ ప్రాబబిలిటీ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పి ఆఫ్ నాన్ కరెక్ట్ ప్రాబబిలిటీ కనుక్కొని 1లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి పి ఆఫ్ కరెక్ట్ వేస్ వచ్చేస్తుంది అంటే పి ఆఫ్ కరెక్ట్ అంటే ఒక లెటర్ ఒక ఎన్విలోప్లో అట్లీస్ట్ ప్రతి ఎన్విలోప్ కార్డ్లో కనీసం ఒక్క లెటర్ అయినా పెట్టే ప్రాబబిలిటీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిరేంజ్మెంట్ ఫార్ములా నుంచి ఇది డిరేంజ్మెంట్ ఫార్ములా ఓకేనా చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నప్పుడు 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/4 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ ఉంటుంది ఓకేనా ఇక్కడ మనకు 4 ఉంటే 4 letters ఉంటే 4 ఫ్యాక్టోరియల్ వరకు తీసుకోవాలి 3 letters ఉన్నాయి అనుకో 3 ఫ్యాక్టోరియల్ వరకు తీసుకోవాలి యాక్చువల్గా ఫుల్ ఫామ్లో ఏంటంటే క్యాన్సిల్ అయిపోతాడు ఇక్కడ 1 సో అందుకే రాలేదు ఇక్కడ ఫామ్లో వచ్చేసి ఇక్కడ 1 మైనస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ డాష్ అనమాట ఇంక ఈ రెండు ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి కదా అందుకని 1/2 ఫ్యాక్టోరియల్ నుంచి ఐడియా పెట్టుకుంటే బెటర్ ఓకేనా సో డిరేంజ్మెంట్ ఈ ఫార్ములా నుంచి మనం పి ఆఫ్ నాన్ కరెక్ట్ కనుక్కొని మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కరెక్ట్ వేస్ 1లో నుంచి దీన్ని రిమూవ్ చేసేస్తే నాన్ కరెక్ట్ తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా ఐ హోప్ యూ అండర్స్టూడ్ థ్యాంక్ యూ